ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. హలో, నేను డాక్టర్ బాపీజీనండి. అలోపతిలోను, న్యాచురోపతిలోను, యోగాలోను క్వాలిఫై అయ్యి చైర్మన్ ఫర్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అని హైదరాబాద్లో గత 45 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇవాళ మీ ముందు కొలెస్ట్రాల్ గురించి మాట్లాడడానికి వచ్చాను. కొలెస్ట్రాల్ అంటే భయపడి చచ్చిపోతున్నారు ప్రజలు. గత 25 ఏళ్ళ నుంచి కొలెస్ట్రాల్ 400 వస్తే రేపే హార్ట్ అటాక్ వస్తుందని అనుకునే వాళ్ళు చాలామంది. ప్రతి వాళ్ళు కొలెస్ట్రాల్ 2 నెలలకోసారి 3 నెలలకోసారి చేయించుకుంటున్నారు. కార్డియాలజిస్ట్ కూడా భయపెడుతున్నారు, అమ్మో కొలెస్ట్రాల్ ఎంత ఉందా అని. 25 ఏళ్ల క్రితం లండన్లో, అంటే యునైటెడ్ కింగ్డమ్, ఇంగ్లాండ్లో వాళ్ళు ఒక లార్జెస్ట్ స్టడీ అంటారు, ఫ్రెమింగ్హామ్స్ లాంగెస్ట్ స్టడీ. 23 ఏళ్ళు 5 లక్షల మందిని ఎన్నుకుని దాంట్లో 1 లక్ష మందిని సెలెక్ట్ చేసి 23 ఏళ్ళు వాళ్ళు ఫాలో అయ్యి వాళ్ళు ఒక థియరీతో వచ్చారు. ఏమని? గుడ్ కొలెస్ట్రాల్ అని, బ్యాడ్ కొలెస్ట్రాల్ అని. అప్పుడు ఈ గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ కాన్సెప్ట్ వచ్చిందండి. గుడ్ కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్, దెన్ విఎల్డిఎల్ అని బ్యాడ్ కొలెస్ట్రాల్కి ప్రికర్సర్ అంటాం. ట్రైగ్లిజరైడ్స్ వేరు. ట్రైగ్లిజరైడ్స్ని వదిలేసి మిగతా మూడింటిని కూడితే అది టోటల్ కొలెస్ట్రాల్ అవుతుంది. టోటల్ కొలెస్ట్రాల్ ఎంత ఉండాలి? 15 ఏళ్ల క్రితం ల్యాబొరేటరీ రిపోర్ట్స్ ఇండియాలో 150 to 250 ఉంటే సరిపోతుంది కొలెస్ట్రాల్ అని ఉండేది. దాని తర్వాత ఏమైందంటే 200 to 240 హై రిస్క్ అన్నారు, 200 లోపుగా ఉండాలి, మోడరేట్ రిస్క్ అన్నారు. మరి అసలు రిస్క్ లేకుండా ఎంత ఎవరు చెప్పలేదండి. తర్వాత ఇప్పుడు ల్యాబొరేటరీస్లో ఏంటి, లెస్ దెన్ 200 ఉంటే సరిపోతుంది అన్నారు. 200 కన్నా లెస్ అంటే 0 కూడా ఉండొచ్చా? అయ్యా, కొలెస్ట్రాల్ చాలా ఇంపార్టెంట్ కంపోనెంటు. మీకు ఆశ్చర్యం వేస్తుంది, 80% కొలెస్ట్రాల్ లివర్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. మనం తినే తిండిలో 15% నుంచి 20% మనకి కొలెస్ట్రాల్ పెంపొందించే రా మెటీరియల్ వస్తుంది. అంటే రెడ్ మీట్ అని, ఎల్లో ఆఫ్ ది ఎగ్ అని, మేగడ అని, వెన్న అని, క్రీమ్స్ అని, ఇవన్నీ తినకూడదని చెప్పి 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి నూరు పోసారు. కార్డియాలజిస్ట్ కూడా అదే అన్నారు. ఇవన్నీ కరెక్ట్ కాదని ప్రూవ్ అయిపోయింది. అమెరికాలో ఏం కనుక్కున్నారంటే అసలు ఆర్టరీస్లో, అంటే హార్ట్ ఆర్టరీస్లో బ్లాక్స్ డెవలప్ అయితే హార్ట్ అటాక్ వస్తాయని అంటారు. ఆ బ్లాక్స్కి అసలు కొలెస్ట్రాలే కారణం కాదు, కొలెస్ట్రాల్కి హార్ట్ అటాక్స్కి సంబంధం లేదని తేలిపోయింది. మరి గత 25 ఏళ్ళలో ఫార్మా కంపెనీలు కొలెస్ట్రాల్ తగ్గించే మందులు, అటార్వోస్టాటిన్ అని, సిమోస్టాటిన్ మానేశారు. దానికి కారణాలు వేరు. అటార్వోస్టాటిన్ అని, రోసువాస్టాటిన్ అని ప్రతి 1-2 ఏళ్ళకి 3 ఏళ్ళకి కొత్త మందులు వస్తూనే ఉంటాయి. కొత్త మందులు అమ్ముకున్నాక తర్వాత పేటెంట్ ఏమో వేరే కంపెనీస్కి ఇచ్చి డబ్బులు చేసుకుంటున్నారు. భయం చాలండి. హార్ట్ అటాక్ కొలెస్ట్రాల్ లేకుండా కూడాను. అది మీకు అర్థం కావట్లేదు. బ్లాక్స్ డెవలప్ అవడానికి కొలెస్ట్రాల్ రెస్పాన్సిబులే కాదు. కానీ కొలెస్ట్రాల్ చాలా ఇంపార్టెంట్ కంపోనెంటు మన బాడీలో. నేను 4 ఇంపార్టెంట్ ఫంక్షన్స్ చెప్తాను. 1, సెల్ వాల్ డ్యామేజ్ అయితే దాని రిపేర్కి రా మెటీరియల్ కొలెస్ట్రాల్. నర్వ్స్ ఉంటాయి, నర్వ్కి ఇన్సులేషన్ ఉంటుంది. ఆ ఇన్సులేషన్ కనుక డ్యామేజ్ అయితే దాని రిపేర్కి కొలెస్ట్రాల్ చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటి, కొలెస్ట్రాల్ కనుక బాగా తక్కువ ఉంటే మీకు 50-60 ఏళ్ళు వచ్చేటప్పటికి నర్వ్స్ డ్యామేజ్ అవుతాయి. నర్వ్స్ డ్యామేజ్ అయితే మతిమరుపు వస్తుంది, అదే రిపీట్ చేస్తారు. చాదస్తం అంటారు మన వాళ్ళు 60 ఏళ్ళు దాటాక. డిమెన్షియా అంటారు, అంటే బుద్ధి మందగిస్తుంది, షింక్ అవుతుంది. ఎంఆర్ఐ తీసి బ్రెయిన్ షింక్ అయింది. దానికి సొల్యూషన్ ఏంటి? ఏమీ లేదు. అలాగే ఆల్జైమర్స్ డిసీజ్ అని, ఏదైనా ఫ్రెండ్ ఫోన్ నెంబర్ గుర్తు రాలేదు, సడన్గా పేరు గుర్తు రాకపోతే ఇంకా అమెరికాలో అయితే న్యూరాలజిస్ట్ దగ్గర పరిగెడుతున్నారు. ఆల్జైమర్స్ భయం.
ఇక్కడ కూడా అలాగే తయారవుతున్నారు ఎడ్యుకేటెడ్ పేషెంట్స్. సో కొలెస్ట్రాల్ చాలా ఇంపార్టెంట్ నర్వ్ ఇన్సులేషన్ రిపేర్కి, సెల్ మెంబ్రెయిన్కి. అడ్రినల్ గ్లాండ్ అని కిడ్నీ పైన 2 గ్లాండ్స్ ఉంటాయి, ఈచ్ కిడ్నీ పైన ఒక్కొక్క గ్లాండ్. దాంట్లో 3 హార్మోన్స్కి ఇది చాలా ఇంపార్టెంట్ రా మెటీరియల్. అలాగే అడ్రినల్ గ్లాండ్స్ లోపల అడ్రినలిన్, నార్ అడ్రినలిన్ సీక్రెట్ అవుతాయి. ఈ స్ట్రెస్ రెస్పాన్సు, క్రైసిస్ రెస్పాన్స్కి హార్మోన్స్ ఏవైతే ప్రొడ్యూస్ అవుతాయో కొలెస్ట్రాల్ రా మెటీరియల్ దానికి. మరి కొలెస్ట్రాల్ లో ఉంటే ఏమవుతుంది? కొలెస్ట్రాల్ లో ఉంటే యాక్సిడెంట్ ప్రోను, దాంతో డిసిషన్ మేకింగ్లో ప్రాబ్లం అవుతుంది, మాట్లాడితే పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు 60 ఏళ్ళ తర్వాత వచ్చేటప్పటికి బ్యాలెన్సింగ్ పోతుంది. బ్యాలెన్సింగ్ పోతే దేంటి కారణం? అది మెడ మూలాన్న, బ్రెయిన్ మూలాన్న, ఇన్సులేషన్ ప్రాబ్లమా? దీనికి ఏమన్నా టెస్టులు ఉన్నాయా? ఎవరు కనుక్కోలేరు. అందుకని కొలెస్ట్రాల్ గురించి భయపడవలసిన పని లేదు. 80 to 90% లివర్లో ప్రొడ్యూస్ అవుతుంది. మనం తినే తిండిలో కొలెస్ట్రాల్ ఆపక్కర్లేదు. మీరు నార్మల్గా రెడ్ మీట్ తినచ్చు, ఎల్లో ఆఫ్ ది ఎగ్ తినచ్చు. ఇవన్నీ తీసేశారు ఇప్పుడు అమెరికాలో ఎవరు ప్రిస్క్రైబ్ చేయట్లేదు. ఏదో కార్డియాలజిస్ట్ని పట్టుకుంటారు వీళ్ళు, ఫార్మా కంపెనీ వాళ్ళు. ఇక్కడ మన వాళ్ళు సరే చెప్పక్కర్లేదు. ఫార్మా కంపెనీ డామినేషన్ చాలా ఉంది, వాళ్ళు డబ్బులు చేసుకోవడానికి చేస్తున్నది ఇది. సో కొలెస్ట్రాల్ గురించి భయపడక్కర్లేదు. ఇది కన్క్లూడ్ చేసే ముందు 2011లో నా దగ్గర ఒక 35 ఏళ్ల కుర్రాడు వచ్చాడు. వాడు నడునొప్పికి వచ్చాడు. అయ్యా మరి హిస్టరీ రాస్తాను నేను డీటెయిల్గా, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ అది. ఎందుకంటే 50% హెల్త్ ఏమో ఇన్హెరిటెన్స్ అండి, మన చేతిలో లేదు. 50% మనం మెసప్ చేస్తాం మన లైఫ్ స్టైల్ మూలాన్ని. వాళ్ళ ఫ్యామిలీలో ఫాదర్కి, మదర్కి షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ అన్నీ ఉన్నాయి, హార్ట్ అటాక్స్ ఉన్నాయి ఫ్యామిలీలో. వాళ్ళ ఫాదర్ బ్రదర్స్ సిస్టర్స్కి, మదర్ బ్రదర్స్ సిస్టర్స్కి, గ్రాండ్ పేరెంట్స్కి 2 వైపులా. నేను అన్నాను ఊరికే, బాబు నేను ఎప్పుడైనా కొలెస్ట్రాల్, షుగర్ అవి చేయించుకున్నావా అంటే, లేదు డాక్టర్ గారు, మరి 35 ఏళ్ళు వచ్చాయి కదా, చేసుకొని నేను ఒక 1 డజన్ టెస్టులు రాసిస్తాను. చేయించుకుని మర్నాడు వచ్చాడండి. షుగర్ ఎంత ఉందో తెలుసా? ఫాస్టింగ్ షుగర్ 235, పోస్ట్ లంచ్ ఏమో 377, టోటల్ కొలెస్ట్రాల్ 876. నేను ఫస్ట్ టైం చూడడం టోటల్ కొలెస్ట్రాల్. గుడ్ కొలెస్ట్రాల్ ఏమో 80, అంటే మ్యాక్సిమం ఉంది నార్మల్ రేంజ్కి. బ్యాడ్ కొలెస్ట్రాల్ 419 అండి, 130 కన్నా ఎక్కువ ఉండకూడదు. ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ని ప్రికర్సర్ అంటాం, పెంపొందించే దాని ప్రీవియస్ ఫామ్ ఉంటుంది, VLDL అంటాం. అది మామూలుగా 30 లోపుగా ఉండాలి. అతనికి 227. నా దగ్గర ఇంకా రికార్డు ఉంది, చెప్తే ఎవరు నమ్మరని చెప్పి రికార్డ్ జాగ్రత్తగా పెట్టాను. దెన్ ట్రైగ్లిజరైడ్స్, అందరూ ట్రైగ్లిజరైడ్స్కి భయపడిపోయి అన్నం మానేసేయండి. వాళ్ళు అంటారు సౌత్ ఇండియన్స్ అన్నం లేకుండా ఉండలేరు, గోధుమలు అలవాటు లేదు, గోధుమలు తింటే వేడి చేస్తున్నాను, ఇంకో భయం. ట్రైగ్లిజరైడ్స్ 5230 అండి, 5200. నేను ఫస్ట్ టైం చూశాను 40 ఇన్నేళ్ళలో. నేను చెప్పిన దానికి సారాంశం ఏంటంటే, కొలెస్ట్రాల్ గురించి భయపడకండి, అన్నీ మానేయక్కర్లేదు. గుడ్లు తినచ్చు, రెడ్ మీటు తినచ్చు, వైట్ మీటు తినచ్చు. మామూలుగా మీరు తినే పద్ధతి ఏదైతే ఉందో తినండి. కొలెస్ట్రాల్ గురించి మందులు వాడకూడదు. కొలెస్ట్రాల్ మందులు వాడితే లివర్ డ్యామేజ్ అవుతుంది, షుగర్ పెరుగుతుంది, మస్కులర్ పెయిన్స్ వస్తాయి. ఆ మస్కులర్ పెయిన్స్, నడుములని థై పెయిన్ వచ్చింది, దానికి మళ్ళీ MRI, స్లిప్ డిస్క్. ఎందుకండి ఈ పెంటలో పడాలి? ఇక్కడ నేను ప్రిస్క్రిప్షన్ చూస్తున్నాను, 40 mg టోటల్ కొలెస్ట్రాల్ మార్జినల్గా హై ఉంటే 40 mg అటారోస్టాటిన్ రాస్తున్నారు డాక్టర్లు. 80 కూడా రాశారు. 5 mgతో స్టార్ట్ చేస్తాం, అది కూడా బాగా భయం ఉంటుంది పేషెంట్కి అని చెప్పి సైకలాజికల్ రీజన్స్కి 5 mg పెట్టి డైట్లో కొంచెం మార్పులు తీసుకొచ్చి ఎక్సర్సైజ్ అవి చేయిస్తే ఆటోమేటిక్గా సర్దుకుంటుంది.